అప్డేట్ ఏంటంటే సన్నీ యాదవ్ పక్క దేశం ప్రధానమంత్రి కలిశాడంట. కలిసి 2 గంటలు మాట్లాడాడంట. ఓకే, ఆ 2 గంటలు మాట్లాడాక ఆయన టర్కీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడంట. ఆయనతో ఒక 4 గంటలు ఇస్తాన్బుల్ వెళ్ళి అక్కడ 4 గంటలు మాట్లాడాడంట. ఇదంతా చూసి క్రెమ్లిన్లోని రష్యా ప్రెసిడెంట్ కేజీబీ ద్వారా వెళ్ళి సన్నీ యాదవ్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఒక 4 hours డిస్కస్ చేశారంట రష్యా యుక్రెయిన్ గురించి. ఇది చూసి చైనా తక్కువ అని ఆయన పిలిచారంట, ప్రీమియర్ పిలిచి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చైనా ప్రీమియర్తో ఒక 6 రోజులు స్పెండ్ చేశాడంట. ఇదంతా ఉంటే మా పెద్ద ఆయన అమెరికాలో ఏంటి వీళ్ళందరినీ సన్నీ యాదవ్ కలుస్తున్నాడా, నన్ను కలవకపోతే ఎలాగా అని వైట్ హౌస్లోని పెద్ద ఆయన కూడా సన్నీ యాదవ్ని కలిశారంట. అందుకే ఆయన 2 నెలలు లేడు. సో ఎందుకంటే పక్క దేశం నుంచి తుర్కీ వెళ్ళాలి, తుర్కీ నుంచి చైనా వెళ్ళాలి, చైనా నుంచి రష్యా వెళ్ళాలి, రష్యా నుంచి వైట్ హౌస్కి వెళ్ళి పెద్ద ఆయనతో 6 రోజులు సంప్రదింపులు చేసి వెంటనే వెనక్కి వస్తున్నప్పుడు ఇవంతా చేసి వచ్చాక చెన్నైలోని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నానంట. బాగుందా స్టోరీ? ఇలాంటి స్టోరీలు రోజు అల్లమంటారా? కథలు కావ్యాలు రాసేస్తాం. హలో గాయస్, సో మొత్తానికి సన్నీ యాదవ్ మీద నేను 2 వీడియోలు చేశాను. మొదటి వీడియో చేస్తే నాకు ఒక 70% నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ 2వ వీడియో చేశాను. దానికి నా కామెంట్స్ 20% పడిపోయాయి. ఎందుకు తేడా? నెగిటివ్ కామెంట్స్ 20% పడిపోయి ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్. ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఎలిగేషన్స్ విని మనం కొత్త ఒక ఫ్రెష్ సెన్స్ ఇచ్చాం కాబట్టి ఓకే, సో పీపుల్కి అవగాహన మారింది. ఆ తర్వాత నెగిటివిటీ వీడియోస్ కూడా తగ్గాయి. మళ్ళీ ఐఎమ్ రీఇటరేటింగ్, NIA సన్నీ యాదవ్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. వాళ్ళు ఆయన్ని గిల్టీ అని ప్రొనౌన్స్ చేసిన వరకు ఆయన గిల్టీ కాదు, ఆయన ఇన్నోసెంట్ అని ప్రొనౌన్స్ చేసిన వరకు ఆయన ఇన్నోసెంట్ కాదు. ప్రస్తుతానికి దేర్ ఈజ్ ఓన్లీ క్వశ్చనింగ్, దెర్ ఇస్ నో ఛార్జ్ షీట్, దెర్ ఇస్ నో FIR, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఓకే, ఈ వీడియో నేను 2వ చేస్తే ఎలా ఉంటారంటే అజ్ఞానులు, మూడులు చాలామంది అర్థం చేసుకున్నారు. ఇంకా కొంతమంది అంటారు అరే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ చేస్తే ఆయన ఇన్నోసెంట్ అని చెప్తాను నేను. NIA డెసిషన్ ఇస్ ఫైనల్ అవును కదా. ఓకే, సో దిస్ ఈజ్ క్రేజీ మ్యాన్, ఇట్స్ వెరీ ఫనీ. అదైపోయింది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఫేవరెట్ నాకు అన్వైండ్ అవడానికి ఇప్పుడు బై ద వే రాత్రి తెల్లవారుజామున 5:45 నేను పడుకోలేదు ఇప్పుడు దాకా. అది సినిమా చూసి వచ్చాను, తగ్ లైఫ్. అది చూసి వచ్చేసి నా ఫేవరెట్ మలయాళం పాటలు, నా కాలేజ్లో నేను ఎక్కువ వినేవాడిని మలయాళం పాటలు. వినండి. సో ఇది వింటుంటే సర్లేని నా కర్మ కాలి యూట్యూబ్లోకి వెళ్ళాను. సో వీటన్నిటి గురించి మాట్లాడతాను. అంతేకాకుండా నేను పొద్దున్న లైవ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది అడిగారు, అన్న టెక్ క్రియేటర్స్లోని ఏదో గొడవ జరుగుతుంది, ప్రసాద్ శ్రీకృష్ణ నీకు తెలుసా అంటే వాళ్ళ పేర్లు నాకు తెలుసు. నేను ప్రసాద్ లైఫ్ స్టైల్ ఆయన చాలా పెద్ద ఛానల్, ఆల్మోస్ట్ 5 మిలియన్. ఇప్పుడు సన్నీ యాదవ్ ఛానల్ అంత పెద్ద, ఆయనది అంతే పెద్దది. నేను ఎప్పుడు ఆయన వీడియోస్ చూడలేదు. ఎందుకు చూడలేదంటే టెక్నికల్ నాలెడ్జ్ నాకు అవసరం లేదు కాబట్టి, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బేసిక్గా. సో చాలామంది చెప్పారు కాబట్టి ఆయన వీడియో ఒకటి నేను చూశాను లేటెస్ట్. ఇప్పుడు అందులోని ఆయన చెప్పింది ఒకటి అక్షరాల నిజం. ఆ క్లిప్ ఆయన కాపీరైట్ వేయడనుకుంటున్నా, వేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. అది ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలో నాకు తెలుసు. అందుకే ఒక ఫ్రేమ్ లాగా జస్ట్ లైక్ అ ఫీడ్బ్యాక్ ఆయన ఏం చెప్పాడో చెప్తాను. దాంతో నేను 100% ఏకీభవిస్తాను. ఒక్కసారి ఇక్కడ వినండి ఆయన ఏం చెప్పాడు. ఇక్కడ ఫ్రేమ్ లాగా ప్లే చేస్తున్నా. నాకు అసలు చిరాకు వచ్చేసింది. ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి కాదండి మనకు అనవసరం. ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో ఇక్కడ. సో విన్నారు కదా, ఆయన చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తాను. ఆయన టెక్లో ఉన్నాడు. మాకు ట్రావెల్ కమ్యూనిటీలో కూడా ఇంతకన్నా దౌర్భాగ్యం మాకు జరిగింది. మా బతుకులు మేము బతుక్కుంటూ, మా కంటెంట్ మేము చేసుకుంటూ, మా ఇంట్లో వ్లాగ్స్ మేము చేసుకుంటుంటే ఇలానే వచ్చి ఎక్కడిని చెత్త చెదారం ప్రూఫ్స్ లేకుండా అబద్ధాలు చెప్పి, అన్ని అబద్ధాలే, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం చెప్పినవన్నీ అబద్ధాలే.
ఒకటైనా నిజం ఏంటంటే నేను కూడా నా పేరు పైన కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉండేది. ఓకే, చెప్పినవన్నీ అబద్ధాలు, మడ్ స్లింగింగ్, ఇంకా ఏమనంటే అమ్మల్ని బూతులు తిట్టడం, పెళ్ళాన్ని బూతులు తిట్టడం, కూతుర్ని బూతులు తిట్టడం. అంటే వేరే వాళ్ళు తగ్గిపోతారు కదా, అందుకని ఇలాంటి దరిద్రం మాకు కూడా ఈ పెంట అంటింది. మేము కూడా అనుభవించాం. ఇప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్ అన్నిటికీ. ఎందుకంటే ఈ బూత్గాళ్ళని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే చేసిన ఎలిగేషన్ అన్ని తప్పే. వీడు ఎంత స్కామ్ ఇస్తారు, ఎన్ని తప్పులు, అవన్నీ వేరే వీడియోలో మాట్లాడదాం. కానీ మళ్ళీ ఈ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఎలా అయితే నెగిటివిటీ మనం చెప్పిన తర్వాత చాలా నెగిటివిటీ తగ్గింది. ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తున్నా, ఆయన నేను సపోర్ట్ చేయట్లే. ఆయన తప్పు చేసి ఉంటే ఎన్ఐఏ డెఫినెట్గా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆయన ఇన్నోసెంట్ అయితే ఆయన బయటకు వచ్చి లాయర్స్తోని ఎవరెవరైతే బ్లాస్ఫమస్ ఎలిగేషన్స్, అంటే ఆయన ఇజ్జత్ తీసే విధంగా, ఫ్యామిలీ ఇజ్జత్ తీసే విధంగా ఎవరెవరైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పారో వాళ్ళందరి మీద ఆయన యాక్షన్ తీసుకోవాలని నేను సిన్సియర్గా సజెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిక్కింగ్ టు దట్ పర్టికులర్ ఆర్గ్యుమెంట్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, సో ఇప్పుడే నాకు అందిన వార్త, పేరు ఎత్తకూడదు అనుకున్నా, ఆ పక్క దేశంలోని పేపర్ తీసుకొని వాల్యూమ్స్ సేమ్ పేపర్తోని భారత కరెన్సీ, ఆడదేశం కరెన్సీ ప్రింట్ చేస్తారంట. అది ప్రింట్ చేసినప్పుడంట ఆ దేశంలోని కోట్లు మూటలు ప్రింట్ చేసేసారంట. ప్రింట్ చేసేసి సన్నీ యాదవ్కి ఇచ్చేసారంట. సారీ, నవ్వకుండా ఆగిపోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే, అయిపోయింది. మరి నవ్వాలా ఏడాలా ఈ జోకులు, ఈ కామెడీలు చూసి? ఇంకా నేను సరే వీడియో చేసేయాలి. ఏముంది, ఇక్కడ చెట్లు లేదు అంటే మా ఇంటికి ఎవరు చెట్లు ఉన్నాయి, చెట్టు కిందకి వెళ్ళిపోయి వీడియో చేయడం ఇంకా ఈజీ. నెక్స్ట్ సిరీస్ అంతా ఆ చెట్ల కింద, మా ఇంటి ఇంకెక్కడో చెట్లు కూడా లెక్కల, మా ఇంటి ముందే చెట్టు ఉంది, మా ఇంటి వెనకాల చెట్లు ఉన్నాయి. అనేది కూర్చొని ఇలా 20 నిమిషాలు 30 నిమిషాలు సొల్లు బాగా చెప్తాను. అలాంటి వీడియోస్ మాత్రం బాగా వైరల్ అవుతాయి, మాకు మంచిదే కదా. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇలాంటి కామెడీలు చాలా విన్నా. సో యాక్చువల్గా ఏం జరిగింది అవన్నీ అప్డేట్లో మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్. సో బేసిక్గా ఆయన ప్రసాద్ టెక్ ఆయన స్టేట్మెంట్ మీకు వినిపించారు కదా, నేను 100% ఏకీభవిస్తున్నా. పక్కోడి ఏది లేకపోయినా ఫేక్ ఎలిగేషన్లు, తప్పుడు ఇన్ఫర్మేషన్లు, ఎక్కడ లేని సొల్లు చెప్తే జనాలు పాపం ఏం చెప్తాం, వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే నమ్మేస్తారు. ఇలాగా చాలా మోసగాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మోసాలు బయటపడదు. ఓకే, సెకండ్ది, ఎవరెవరైతే ఈ యూట్యూబ్ మీద నేను బతుకుతున్నా, ఈ యూట్యూబ్ డబ్బులు లేకపోతే నేను బతకలేను అనుకున్నారో ఒక్కసారి వాళ్ళు ధ్యానం చేసి మళ్ళీ రండి. మళ్ళీ వస్తే కొంచెం అవగాహన పెంచుకుంటే అర్థమవుతుంది అసలు నిజం. ఓకే, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇదే కొన్ని ఛానల్స్కి వెళ్తే నా గురించి ఈ రవి తెలుగు ట్రావెలర్ గారిని ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేనే వాలంటరీ చేశాను ఇన్వెస్టిగేషన్ చేయమని. నా వీడియోస్ అన్నీ పబ్లిక్లో ఉన్నాయి. అక్కడ నేను చేసిన ప్రతిదీ అంటే ఒక 5-6 వీడియోలు ఇంకా పెట్టలేదు, నా బద్ధకం ఎడిటింగ్కి. ఆ తర్వాత ఆ టైం అయిపోయింది, ఆ పుణ్యకాలం. సో దాని గురించి నేను పెట్టలేదు. కానీ మెజారిటీ వీడియోస్ అన్నీ పబ్లిక్లో ఉన్నాయి. ఓకే, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఏ దేశం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిలిచినా ఆన్సర్ ఇవ్వడానికి రెడీ. ఓకే, రైట్, అది పక్కన పెట్టేసి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై సెల్ఫ్. సో ఇప్పుడు సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడా? ఢిల్లీలో ఉన్నాడా, చెన్నైలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడో సీక్రెట్ సెల్ గ్వాంటానమో బేలో ఉన్నాడా, క్యూబాను పంపించేశారా, అండమాన్ నికోబార్ పంపించేశారా, ఇవన్నీ ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు కూడా తెలియదు. కాకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో నాకు కొంచెం ఎక్స్ట్రా డేటా ఉంది ఒక సోర్స్ ద్వారా. నేను సన్నీ యాదవ్తో డైరెక్ట్గా మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు ఆయనతోని, జస్ట్ యూట్యూబర్గానే. కాబట్టి నాకు తెలిసిన దాని ప్రకారం ఆయనైతే ఏ రకమైన గిల్టీగా ప్రొనౌన్స్ చేయలేదు, ఇంకా లేదా క్లీన్ చిట్ ఇంకా ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు పబ్లిక్గా వచ్చి ఇస్తారు. కాబట్టి అది జరుగుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆయన ఏ ఊర్లో ఉన్నాడు అన్నదానికి నాకు ఐడియా ఉంది, కాకపోతే అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్పలేను. ఓకే, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి కూడా. ఎందుకంటే తుర్కీ అనే దేశం అది పరమ నీచమైన దేశం. ఎందుకంటే ఈడలగా శత్రువే పక్క దేశం వాడు, కానీ ఆడికి మొత్తం 85% డ్రోన్లు ఇచ్చిన ఆ చండలం దేశం, ఆ తర్వాత వీళ్ళని సపోర్ట్ చేసిన ఆ పైన దేశం, వీళ్ళు నిజంగా బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ భారతదేశం పర్స్పెక్టివ్లో. చాలామంది అంటారు అమెరికా కూడా కల్ప్రిట్ అని. ఫైన్,
if you think America is also culprit, America is a culprit. There is no second thoughts about it. ఏదైనా పొలిటికల్ సైన్స్లో కానీ జియో పాలిటిక్స్లో కానీ ప్రాబబ్లీ అమెరికా భారత్కి వ్యతిరేకంగా ఏదైనా పాలసీలు చేసి ఉండొచ్చు, కాదని లేదు. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. దాని గురించి నేను వాదించాల్సిన అవసరం లేదు. ఓకే, సో చైనాలో డ్రోన్స్ టెక్నాలజీ, ఎవరో యూట్యూబర్ ఒక ఆయన చైనాలో పోలీసులకు తెలియకుండా డ్రోన్ ఎలా ఎగరేయచ్చు అని ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశారంట. డెమాన్స్ట్రేట్ చేసి టర్కీ వెళ్ళి ఆ టర్కీలో ఇస్తాన్బుల్లో 2 నెలలు గడిపాడంట. ఈ డ్రోన్ టెక్నాలజీ చైనా నుంచి ఇస్తాన్బుల్లో టర్కీలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఆపరేషన్, అక్కడి నుంచి ఈ పక్క దేశానికి 85% డ్రోన్లు. లింక్స్ చాలా వైవిధ్యంగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుందంటే, ఇంత చేసిన సన్నీ యాదవ్, ఓకే, ఇంత చేసి ఆయన పారిపోకుండా దుబాయ్కి వెళ్ళిపోకుండా, ఆయనకి 10 ఏళ్ళ అమెరికా వీసా ఉంది, అమెరికా వచ్చేసి ఎవరో ఇంట్లో ఉండిపోకుండా మళ్ళీ భారతదేశం వచ్చాడు. ఐ లైక్ దట్ గట్స్. ఒకవేళ తప్పు చేసినోడు పారిపోతాడు కదా, 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో పరారీలో ఉంటాడు. ఎవరు రారు వెనక్కి ఇంటికి? ఇప్పుడు నేను కూడా ప్రపంచంతో తిరుగుతా, ప్రతి 3 నెలలకో 2 నెలలకో నేను ఎందుకు వస్తా? ఇల్లు అన్నది స్వర్గసీమ. ఎవరికైనా సరే ఇల్లు, దేశం అన్నీ స్వర్గసీమ. నాకేం అవసరం లేకపోతే నేను భారతదేశం ఎందుకు వస్తున్నా? ఎందుకంటే నా మాతృభూమి కాబట్టి. కానీ మాతృభూమిని అవాయిడ్ చేసుకుంటూ రాలేకపోతున్నారు. చైనాలో డ్రోన్ టెక్నాలజీ, టర్కీలో 2 నెలలు, అక్కడి నుంచి ద లింక్ ఈస్ క్లియర్. ఐఎమ్ నాట్ గోనా సే ఎనీథింగ్ మోర్. నా నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మొత్తం స్కామ్లు అన్నీ చేసాం. ఈ బెట్టింగ్ యాప్స్ది ఏదో కోయిన్సిడెంటల్గా ఒక పాజిటివ్ కలరింగ్ వచ్చింది, కానీ మిగతావన్నీ 2022 జూన్ నుంచి చేసిన ఎలిగేషన్లు ఎన్ని తప్పు. జూన్ 2022 నా మీద, అంతకుముందు ఎంసీఎన్ గురించి చేసినప్పటి నుంచి మొత్తం డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం. సో సన్నీ యాదవ్ గురించి అప్డేట్ అయితే అఫీషియల్గా నేను మీకు మొన్న చెప్పిన దానికి, జాకీర్ నాయక్ మీటింగ్ గురించి అన్నీ మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, అది ఇంకో కథనం ఏమొచ్చిందంటే, నేను ఇప్పుడే చూశాను, అది సన్నీ యాదవ్ ఢిల్లీలో అయింది అని చెప్పుంటే అది తప్పు ఇన్ఫర్మేషన్. కానీ ఎక్కడా సన్నీ యాదవ్ అది ఢిల్లీలో అయింది అని చెప్పినట్టు నేనైతే వినలేదు. ఓకే, సో అది రీసెర్చ్ అనాలిటిక్స్ చేయక్కర్లే. ఇంకోటి ఏంటంటే, 1 సంవత్సరం బ్యాక్ జాకీర్ నాయక్ అనేవాడిని ఇండియా నుంచి తగిలేశారు. ఇండియా నుంచి ఆయన పారిపోయాడు. ఆయన ఇండియాలో లేడు. ఇండియాలో లేనోడు మీటింగ్కి ఢిల్లీలో వెళ్తారు. మనకు ఉండాలి కదా ఇంగిత జ్ఞానం. సో అది జరిగింది అక్కడే. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పరమ టెర్రరిస్ట్, భారతదేశానికి అగెయిన్స్ట్గా పారిపోయిన టెర్రరిస్టు ఆ నాయక్, జాకీర్ గాడు. ఓకే, ఆ జాకీర్ గాడి సభ నాకు ఆపర్చునిటీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ అమెరికా వస్తే, ఎక్కడో మా ఊర్లో సభ పెడితే పబ్లిక్ది, డెఫినెట్గా నేను కూడా వెళ్తాను. మళ్ళీ మీకు మొన్న చెప్పాను, చాలామందికి డౌట్, ఈ మెడలో నాది ఉంది కాబట్టి నేను ముస్లిమా, నేను హిందూ, నేను క్రిస్టియన్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను. నేను హార్డ్ కోర్ హిందువుని. మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. మా ఇంట్లో చుట్టుపక్కల చూస్తే ఎదురుగా పూరి జగన్నాథ స్వామి, ఇక్కడ వినాయకుళ్ళు, అఫ్ కోర్స్ కాబా కూడా ఉంది ఒక దగ్గర, ఎందుకంటే అది ఒక సూవనీర్ లాగా. నేను సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు అది తెచ్చుకున్నా. అలానే ఇక్కడ రియో నుంచి తెచ్చినవి మొత్తం మా ఇల్లంతా మ్యూజియంలా ఉంటుంది. మీకు అన్నీ తెలిసిందే కాబట్టి నేను కొత్తగా చెప్పట్లేదు. కాకపోతే మా అమ్మ, మా ఆవిడ పైన ఒక దేవుడి గది కూడా ఉంది. నేను ఎక్కడి నుంచి లైవ్లు చేస్తాను. నేను హార్డ్ కోర్ హిందూని. నాకు ఆపర్చునిటీ వస్తే తప్పకుండా నేను ఆ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాను. ఎవరెవరైతే జాకీర్ నాయక్ సభకి ఎందుకు వెళ్ళాడని నాకు కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి నేను అడుగుతున్నా, ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ పెట్టండి. ఖాలిస్తాన్ సభకి వెళ్తే ఓకేనా? జాకీర్ నాయక్ సభకి వెళ్తే ఓకే కాదా? ఖాలిస్తాన్ సభకి వెళ్తే ఎంతో ఓకే కాదు, జాకీర్ నాయక్ సభకి వెళ్తే కూడా సేమ్. వాడు టెర్రరిస్టు, వీళ్ళు గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టులు. వీడు ఒక టెర్రరిస్టు, ఇక్కడ బంచ్ ఆఫ్ టెర్రరిస్టులు. ఒకవేళ మీ జాకీర్ నాయక్ సభకి వెళ్ళి క్వశ్చన్ అడగడం తప్పు అయితే, ఖాలిస్తాన్ జెండాల్ని ఎగరేస్తే, ఖాలిస్తాన్ జెండా తెలుసు కదా, మన ప్రధానమంత్రి స్వర్గీయ 1984లో చంపేశారు కదా, ఆవిడ సమాధి ఇప్పుడు శక్తిస్థల్లో ఉంది, మీకు తెలిసిందే కదా. సో హౌ ఇస్ దట్ ఓకే? సో ఖాలిస్తాన్ సభకి వెళ్తే ఎంత దౌర్భాగ్యం, జాకీర్ నాయక్ సభకి వెళ్ళడం అంతకన్నా కొంచెం తక్కువ. సో ఎవరెవరైతే కోపావేశంతో అగ్ని పర్వతాల బద్దలైపోతున్నారో వాళ్ళకి చెప్తున్నా, జాకీర్ నాయక్ దానికి ఎంత ఇదో దానికన్నా పెద్దది ఖాలిస్తాన్. ఎవడైనా ఖాలిస్తాన్ సభలకు వెళ్ళి ఎల్లో జెండా ఉండి వాళ్ళ సభలో ఎవడైనా వీడియోలు చేసినట్టు మీకు అనిపిస్తే తప్పకుండా
ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏం చేయాలి? తెలియని వాళ్ళు చెప్తున్నా, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలి. లుకౌట్ నోటీస్ ఎప్పుడు వ్యాలిడ్ అంటే లుకౌట్ నోటీస్ లోపలికి వస్తే వ్యాలిడ్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే సచ్చినట్టు భారతదేశం రావాల్సిందే. ఓకే, ఇంటర్పోల్ అలర్ట్ పెడితే సచ్చినట్టు భారతదేశం రావాల్సిందే. భారతదేశ సమగ్రత, భారతదేశ సెక్యూరిటీ, మేము అమెరికాలో ఉన్న అమెరికా సెక్యూరిటీ కన్నా నథింగ్ ఈజ్ పారమౌంట్. కాబట్టి నేనేమో అన్ని దేశాలు, సిరియా, లిబియా, అమెరికాకు పడిన దేశాలన్నీ వెళ్ళడం వల్ల అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి అది భంగం అనుకుంటే నేను అమెరికా రావాలి, నేను ఇక్కడే ఉన్నా. సో మళ్ళీ చెప్తున్నా. సో జాకిర్ నాయక్ దానికి వెళ్ళడం ఒకవేళ తప్పు అయితే సేమ్ లైన్స్ ఖాళిస్తాన్ది అంతే తప్పు. సో ఈ అప్డేట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన అయితే భారతదేశంలో ఉన్నాడని నాకు తెలుసు, ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, లొకేషన్ నాకు తెలియదు, ఎందుకంటే ఆయనతో నేను మాట్లాడడానికి అవకాశం రాలేదు. ప్లస్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఉన్నాడు కాబట్టి ప్రాబబ్లీ మన దగ్గర ఫోన్లు కానీ అన్నీ సీజ్ చేసి ఉంటారు డెఫినెట్గా. సో అందుకని నేను కూడా ట్రై చేయలేదు. అది ఇన్స్టాగ్రామ్లోనే అయితే హాయ్ అని మెసేజ్ చేశాను, కానీ ఆయన రిప్లై రాయలేదు. కాబట్టి ఆయన బిజీగా ఉన్నాడు అనుకుంటున్నా. కాకపోతే ఎప్పటి వరకు చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. 7 రోజులు 10 రోజులు అయింది, అయినా కూడా ఆయన బయటకు రాలేదు, కాబట్టి ఏదో ప్రాబ్లం ఉంది అని. ఒకవేళ నిజంగానే ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా వాళ్ళు అప్డేట్ ఇచ్చి ఉంటారు, వీడిని కస్టడీలో తీసుకున్నాం, మాకు ప్రాబ్లం ఉంది ఎక్స్టెన్షన్ అని. సో ఆ విధంగా రాలేదు, ఈ విధంగా రాలేదు. కాబట్టి మళ్ళీ ఐఎమ్ రీఇటరేటింగ్. ఏమని రీఇటరేట్ చేస్తున్నానంటే, ఆయన జడ్జిమెంట్ వచ్చిన వరకు ఆయన గిల్టీ కాదు, ఆయన ఇన్నోసెంట్ కాదు. సో ఎవరెవడైతే ఆయన దేశద్రోహి, ఊరేసేయాలి అన్నీ చెప్తున్నారో అందరూ కొంచెం ఆవేశం తగ్గించుకోండి, ఆతృత తగ్గించుకోండి. ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ అప్డేటెడ్ వీడియో తప్పకుండా చేస్తాను. నాకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆబ్వియస్గా ఐఎమ్ గోనా షేర్ ఇట్ విత్ యూ. ఆ తర్వాత పాజ్ ఇవ్వాలి, లేకపోతే మానిటైజేషన్ పని చేయదు. అందుకని పాజ్ ఇస్తున్నాను. మీరేమి నాకేదో థాట్ లేదు, భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను అనుకోవద్దు. డెలిబరేట్లీ టేకింగ్ దిస్ బ్రేక్స్, ఓకేనా? ఓకే, సో అది విషయం. ఆయన వాళ్ళు చాలా ఎఫిషియెంట్, చాలా ఎఫెక్టివ్. డిఫరెంట్ ప్యానల్ ఆఫ్ జడ్జెస్ వచ్చి మొత్తం క్వశ్చన్ చేసి ఆయన దగ్గర ఉన్న ప్రతి వీడియో బయట, ప్రతి ఆడియో బయట, ప్రతి ఫోన్ కాల్, ప్రతి వాట్సాప్ మెసేజ్ అన్నీ రీసెర్చ్ చేస్తారు. ఎవడు ఏమీ కాబరపడిపోకర్లేదు. ఓకే, తర్వాత మీకు తెలంగాణ రాష్ట్రం వర్సెస్ ఒక మనిషి, వాడి గురించి ఛార్జ్షీట్ అయింది. ఆ కేసులో 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని బలిపశువులు చేసేసాడు. బలిపశువులు చేసేసి ఆడి ఛానల్కి రప్పించుకొని ఆడోళ్ళని అత్యంత హీనంగా, ప్రణయ హనుమంతు గుర్తున్నాను మీకు, అది పనికిరాదు. అలాంటి హీనంగా 9 మంది బలిపశువులు అయిపోయి ఆ ఛార్జ్షీట్ ఉన్నారు. దాని గురించి నేను వీడియో చేస్తాను. యాక్చువల్లీ మర్చిపోయాను, ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. ఆ వీడియో ఐ ఓ యూ, నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 1 year old టాపిక్. నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను చేయలేదు. సరే మనకి ఎందుకులే, అయిపోయింది ఏదో అయిపోయింది అని వదిలేసాం, పర్సూ చేయలేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా దాని గురించి ఇంకా ఎక్కువ కలిసి డిపార్ట్మెంట్ని పర్సూ చేయలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ అన్ఫార్చునేట్గా 9 మంది అయితే బలైపోయారు. దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ దానిలో ఇస్తాను. సో నేను మీకు ఇందాక చెప్పిన క్రెమ్లిన్లో కలిసాడు, వైట్ హౌస్లో కలిసాడు, చైనాలో కలిసాడు, ప్రధానమంత్రి పక్క దేశంలో కలిసాడు. ఇవన్నీ ఎంత జోక్గా ఉన్నాయో ఆ వీడియోలు చూస్తే అంతే జోక్గా ఉన్నాయి. సో ఎవరెవరైతే కామెంట్లు పెడుతున్నారో వేరే ఛానల్స్లో రవి తెలుగు ట్రాలర్ని అన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎన్ఐఏకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను తప్పు చేశానని తప్పకుండా నేను ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను ఇన్వెస్టిగేట్ చేయాలి ఓన్లీ పక్క దేశం వెళ్ళినందుకు కాదు, చైనా వెళ్ళినందుకు, తుర్కీ చాలాసార్లు వెళ్ళినందుకు, ఇరాన్ వెళ్ళినందుకు, తర్వాత ఇంకేం దేశాలు ఉన్నాయి మనకు పడని, మలేషియా కూడా పడని దేశం, దానికి వెళ్ళినందుకు, ఇండోనేషియా చాలా లార్జెస్ట్ ముస్లిం కంట్రీ, ప్రాబబ్లీ దానికి ఏమైనా ఇష్యూ ఉందేమో, అది ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను పాలస్తీనా వెళ్ళాను, తర్వాత సౌత్ సుడాన్ వెళ్ళాను, వెనిజువేలా వెళ్ళాను, సుడాన్ వెళ్ళాను, 109 దేశాల పేర్లు వెళ్ళాను. కాబట్టి ఎక్కడైనా సరే భారతదేశ సెక్యూరిటీకి నేను భంగం కలిగించానని అనుమానం ఉందంటే డెఫినెట్గా నాకు నేనే చెప్తున్నా, మీరెవరో చెప్పి బాధపడక్కర్లేదు, తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఇది గైస్, ఐఎమ్ సారీ కొన్ని పాయింట్స్ లేదా కామెడీలా చేసినందుకు. ఎందుకంటే నాకు కామెడీలా అనిపించింది. ఒక్కసారి ఎవడో ఒకటి చెప్పాడని
కథలు సినిమా కథలు కూడా అంత బాగా రాయలేరు. అలాగా కథలు చెప్తాడు కన్విన్సింగ్. కానీ ఆడు చెప్పేవని సొల్లు కబుర్లని నాకు తెలుసు కాబట్టి ఓకే, చాలామందికి ఇంకా తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నమ్మేస్తున్నారు. ఆ తర్వాత లాస్ట్కి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే బెట్టింగ్ యాప్స్కి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు. ఓకే, బెట్టింగ్ యాప్స్ చేశాడు, దానికి ఆయన క్రైమ్ అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. దాని గురించి ఆయనకి అరెస్ట్ కూడా చేయలేదు, బెయిల్ తీసుకున్నాడు. దాని గురించి ఎలా ప్రోగ్రెస్ అయిందో నాకు తెలియదు. చాలామంది బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరూ ఒకే లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, అది టోటల్లీ డిఫరెంట్ కేసు. దీన్ని ముడిపెట్టద్దు. రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, సో ఆ ఈవెంట్ని ఈ ఈవెంట్ని కలపకండి. నా ఉద్దేశం బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఇప్పటిదాకా ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, ఒక్కసారి బెట్టింగ్ ఆడలేదు. ఒకసారి నేను సెటైరికల్గా ఏం చెప్పానంటే, ఎవరైనా వస్తే నేను కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను అని చెప్పాను. చేయలేదు. ఓకే, బెట్టింగ్ యాప్ అప్పుడు నేను ఎలా అనుకున్నానంటే, అందరూ చేస్తారు బెట్టింగ్ యాప్లు, ఎవడో ఒకడు వచ్చి నాకు పడినోడు బెట్టింగ్ యాప్స్ మీద ఏడుస్తున్నాడు, అందుకని సెటైరికల్ చెప్పాను నేను కూడా చేస్తా, ఏం పెగ్గలడు అని. నాకు బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఏ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ మీకు చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ అనేది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో వన్స్ అగైన్ లాస్ట్ టైం చెప్పిన దానికి నేను రీట్రేట్ చేస్తున్నా. బయాసని యాదవ్ వెళ్ళి జాకీర్ని ఆ సభలో క్వశ్చన్ అడిగినందుకు నాకు చాలా నచ్చింది. మళ్ళీ నాకు ట్రావెల్ తర్వాత రిలీజియన్ అనేది చాలా ఇంట్రెస్ట్. అసలు ఏ మతం ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా ఆసక్తి కాబట్టి నేను వింటుంటా. సో ఆయన ఆన్సర్లు అన్నీ నాకు తెలుసు. నాకు ఛాన్స్ వస్తే ఆ క్వశ్చన్ని కౌంటర్ క్వశ్చన్ ఎలా అడగాలో కూడా నాకు తెలుసు. ఓకే, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. సో బేసిక్గా సన్నీ యాదవ్ అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అని నేను కూడా వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో నా పాకిస్తాన్ సిరీస్లో, ఒక పిల్లడి చేత అందరి ముందు పెద్దల ముందు జై శ్రీరామ్ అని నేను అనిపించాను. ఓకే, అలానే సన్నీ యాదవ్ అనిపించాడు. సో మళ్ళీ 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 రీట్రేట్ చేస్తున్నా. సన్నీ యాదవ్ గిల్టీనా, సన్నీ యాదవ్ ఇన్నోసెంటా నాకు తెలియదు. కానీ ఇన్నోసెంటో గిల్టీయో తెలియకుండా నేను ఆయన ఇన్నోసెంట్ అని చెప్పను, ఆ గిల్టీ ఊరేసి అని కూడా చెప్పను. సో అందరికీ కావాల్సింది శానిటీ. ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళందరి నుంచి దూరంగా ఉండండి, మీ లైఫ్ కూడా హాయిగా ఉంటుంది. మళ్ళీ ఆ ప్రసాద్ గారు ఆయన చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. యూట్యూబ్ హ్యాస్ బికమ్ అ టాక్సిక్ అట్మాస్ఫియర్. ఈడు చూస్తే ఆడి మీద ఈడి మీద నేను చేస్తుంది, ఎందుకంటే నేను చేస్తుంది నీ జర్క్ రియాక్షన్ అంటారు తెలుసా, రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అంటారు. నన్ను ఎవడో స్టిమ్యులేట్ చేస్తే రెస్పాన్స్ చేస్తున్నా. ఐ నెవర్ ఇనిషియేటెడ్ ఎనీ కాంట్రవర్సీ. యూ కెన్ లుక్ అట్ మై హిస్టరీ. ఓకేనా, యాజ్ ఆల్వేస్ మిలియన్ అవుతుందో లేదో తెలియదు, కానీ 9 lakhs అయితే అయిపోతుంది. ఐ డోంట్ నో, మేబీ పీపుల్ ఆర్ లైకింగ్ దిస్. తర్వాత మర్చిపోయాను, బై ద వే, ముంబైలో కమాతీపురా వెళ్ళి నేను వీడియో చేసినప్పుడు ఎవడో పిచ్చికొక్క విపరీతంగా మురిగేడు అని నేను విన్నా. ఆ పిచ్చికొక్కకి చెప్తున్నా 1.1 million వ్యూస్ వచ్చేదానికి. నా ఛానల్లో బాగా తగ్గిపోయింది కదా, ఒక పనికిమాలిన ఛానల్లా అయిపోయింది. 10,000 5,000 10,000 వ్యూస్ రావు నా ఛానల్కి. కానీ ఆ ముంబై కమాతీపురా వీడియో 1.1 million వ్యూస్ వచ్చాయి. సో అందరూ అది వాచ్ చేసినందుకు, మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని నాకు తెలియక ఇక్కడ నుంచి అన్ని ఊర్లో కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. ఎందుకంటే యూట్యూబర్గా హ్యావ్ టు షో యూ ఇన్ఫర్మేషన్. సో అది గైస్ ఈ వీడియోకి. ఓకే, సో ఓవరాల్గా మళ్ళీ ఇప్పుడు మలయాళం పాటలు వినుకుంటా. మళ్ళీ కాపీరైట్ వస్తుంది, ఎందుకు నాకు ఈ కర్మ. అది గైస్. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ ఆల్రెడీ మీకు పొద్దున్న చెప్పాను, ఆ వీడియో చూసాను. ఏ సినిమాది పేరే మర్చిపోయాను. థగ్ లైఫ్. మణిరత్నం సార్ డిసప్పాయింటెడ్ మీ. నాయకన్ అసలు మనసులో ఎంతో పదిలంగా ఉండిపోయింది. దాని గురించి ఇప్పుడు నాకు ఐ డోంట్ నో. తర్వాత ఈ కాంటెక్స్లో చెప్తున్నా, ఈ కాంటెక్స్లో, ఎందుకంటే థగ్ లైఫ్ కాంటెక్స్లో మన తెలుగుకి జై చెప్పక్కర్లేదు, ఎందుకంటే వీఆర్ తెలుగు పీపుల్. సో జై కన్నడ, జై తమిళ్, జై మలయాళం, especially South Indian language. I love each of them. I can read and write each of them. Okay, and now I'm ready for the negative comments because there's so much fun to deal with. Pour in. See you in the next video.